మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ఆదికాండము 42వ అధ్యాయము 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశపు గుట్టు తెలుసుకుని వచ్చిత్రని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులం, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పాను. ప్రియ స్నేహితులారా, యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నాడు. ధాన్యము కొనుటకు కనాను దేశము నుండి తన అన్నలు యాకోబు కుమారులు వచ్చారు. వారిని యోసేపు గుర్తుపట్టాడు, కానీ వారు అన్నలైన వారు ఎవరు గుర్తుపట్టలేదు. ఆ గుర్తుపట్టినప్పుడు వారు తలల ఉంచి నమస్కారము చేసినప్పుడు యోసేపు చిన్ననాటి టైంలో కన్న కల జ్ఞాపకము వచ్చిందని ఇక్కడ వ్రాయబడింది. అవును ప్రియులారా, 37వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం మనం చూస్తే ఆ కలను గూర్చి వ్రాయబడింది. మనము చేనులో ఉన్నాము, నా పనకు మీ పనులన్నీ జారబడ్డాయి అని చెప్పినప్పుడు వారు నిశ్చయముగా మమ్మల్ని ఏలతావా అని కోప్పడ్డారు. ఆ కళ యోసేపుకు ఐగుప్తు దేశములో ఉండి ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. వారు ఆహారము కొనుటకు తన అన్నలు వచ్చారు, అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయములో మనం చూస్తే ఆయనను అమ్మివేసే సమయంలో ఈ కలల కనువాడు వస్తున్నాడని ఆయన ఏళన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదండి. యోసేపుకు దేవుడే తన భవిష్యత్తును చూపించాడు. కృపా కటాక్షము కలిగిన దేవుడు తన జీవితంలో వెన్నంటి ఉన్నాడు. కారణం ఏమిటంటే యథార్థవంతుడు గనుక. దేవుని బిడ్డలమైన మనం యథార్థవంతులు ఉన్నామా? దేవుడు మనం చూస్తున్నప్పుడు యథార్థమైన జీవితం కలిగి ఉన్నామా? దేవుడు ఆకాశం నరులను పరిశీలించిన వాగ్దానం ఉన్నది గనుక ఆయన సన్నిధిలో నిత్యము యథార్థవంతులుగా మారితే ఒకరు పెట్టేవారిగా దేవుడు మారుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి దీవెన కావాలంటే ఆయన చూసినప్పుడు మనలో కనబడవలసింది యథార్థత. అది యోసేపులో ఉంది గనుక తన అన్నలు వచ్చి నమస్కారము చేశారు. తన అన్నలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రియులారా, గుర్తించండి, దేవుని సందులో మనము కూడా యథార్థమైన రీతిలో బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. యోసేపు జీవితాన్ని ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నాయన నీవు తోడై ఉన్నావు, కాపాడుతూ వచ్చావు. తన యథార్థతను బట్టి ఐగుప్తు దేశానికి రాజంతటి వాడిగా మార్చావు. నాయన లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడవు నీవే. నీ ఎదుట ఎల్లప్పుడూ యథార్థముగా దీనులై మొర్రపెట్టి వారు ఉంటే నీ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. గనుక నీ సన్నిధానములో అటువంటి భక్తి జీవితాలు మాకు అనుగ్రహించి మీ రాజ్యమునకు వారసులుగా మార్చమని, నమ్మకమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.